పొద్దుగల్లందాక వాన కొట్టింది కదా, మరి మా సాప పిల్ల ఏడిదుతున్నదో ఏందో. మంగళక్క, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనతాదళ పార్టీ, బీజేపీ పార్టీ, చిన్న పార్టీలైనా పెద్ద పార్టీలైనా మీ జెండాలకు వేల వేల దండాలయ్యా, మీ జెండాలకు వేల వేల దండాలయ్యా. మీ పార్టీల మా రాములక్కకు సీటు ఉంచండయ్యా. రాములక్కేంది, సీట్ ఏంది, ఈ పాట ఏందే? ముఠాలలో చేరకండయ్యా ఓ అక్కలార, కక్షల్లో చావకండమ్మా ఓ అక్కలార. ముఠాలల్లో చేరకండయ్యా ఓ తమ్ముళ్ళారా కదనే ఆ పాట, గట్లా మార్చి పాడుతున్నావు ఎందుకు? పోషమ్మవో మైసమ్మవో పోలేరమ్మవో ఏ అమ్మవో, కూసున్నవో కండ్లు మూసున్నవో తెలవదమ్మ తల్లి మాయమ్మవో. ఇగో నువ్వు ముచ్చట చెప్పకుండా గిట్లనే పాట పాడుతావంటే నేను కాలిక అవతారం ఎత్తుడు ఖాయం అవుతుంది. ఓ ముత్యాలారెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ పున్నమిరెమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఏం సూపులోయమ్మ నీకు సుక్కాలేనమ్మ, సిరి నవ్వులోయమ్మ చంద్రవంకలోయమ్మ. ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు పార్టీ మీద పార్టీ మారుతుంటేనే అమ్మ. ఓ వసే రాములమ్మ, నువ్వు పార్టీ మీద పార్టీ మారుతుంటేనే అమ్మ. ఓ వసే రాములమ్మ. ఆహా, గది సంగతి. అప్పటి నుంచి పాటలు పాడుతున్నది విజయశాంతి మేడం అలియాస్ రావులక్క గురించా? అబ్బా, ఎన్నొద్దులకు నీ దమాక్లో కరెంట్ పాస్ అయింది చెల్లె. ఏ అవుగాని విజయశాంతి మేడం ఏ పార్టీలో పోతుంది అక్క ఇప్పుడు? అక్క అమ్మ పార్టీలో పోతుందంటనే. మన కాడ అమ్మ పార్టీ ఎక్కడున్నదే? నాటవ తెలుగు పార్టీ, అక్క గోయింగ్ ఇంటూ అర్వ పార్టీ. అంటే తెలుగు పాలిటిక్స్ లో శాప చుట్టినట్టేనా? ఇక ఇక్కడ శాప జుట్టేసి అన్నా డిఎంకే పార్టీలో బెర్త్ ఖాయం చేసుకున్నదని టాకే ఖాయమాలం చెల్లింది బాతెక్కరమ్మ. అక్కకు తెలుగు రాజకీయం అచ్చి రాలేదు అనుకుంటానే పాపం. ఏం మాట్లాడుతున్నావే? అక్క ఎక్కడుంటే వాళ్ళకే లక్ష్యమే, అక్కకి రాజకీయంలో అచ్చు రాదంటవేంది? అవు నిజమే నిజమే. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నది, టిఆర్ఎస్ ను అధికారంలోకి అచ్చుడు ఖాయం అనే మోపుకు అవతలకు వచ్చింది. ఇప్పుడు తమిళనాడులో కూడా అధికార అన్నా డిఎంకే పార్టీలకే పోతుందంట అక్క. అయినా విజయశాంత్ అక్క గిన్ని పార్టీలు తిరిగే బదులు సొంత పార్టీ పెట్టుకోవచ్చు కదనే. నువ్వేమన్నా ఇట్లా గజనివా అనే? అక్క తల్లి తెలంగాణ అనే పార్టీ పెట్టి ఇంతకు ముందే గోదాట్లో విలీనం చేసింది, తెలియదా నీకు? ఓహో, సొంత వైద్యం పనికిరాదన్న సంగతి అక్కకు పార్టీ పెట్టినాక తెలిసిందన్నమాట. ఎప్పుడు గాని మన కాళ్ళు మన నెత్తి మీద పెట్టుకుంటే మన కాళ్ళు నస్తాయే, అదే వేరే వాళ్ళ నెత్తి మీద పెట్టినాం అనుకో, ఆహా ఆ తరికే వేరుంటది. అంటే ఇప్పుడు విజయశాంత్ అక్క అన్న డిఎంకేలో పోయి ఏం చేస్తది అన్నట్టు? అరే ఆకు గుర్తును కొనేటందుకు 60 కోట్లు లంచం ఇచ్చిన దినకరయ్య అనే ఆజానుభావుడు లేడా అనే? ఏది జైలుకు పోతూ పోతూ పార్టీ పగ్గాలు అప్పచెప్పిపోయిన శశికళమ్మ మేనాలుడే కదా. ఆ చిన్నమ్మతో షెలిమి చేసి దినకరయ్యకు దిక్కు చూపిస్తాడంట. దిక్కు బాయ్. అబ్బా, అర్థమయ్యేటట్టు చెప్పే అక్క. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం లెక్కున్న పార్టీని పుల్లాల మంటివి గదరా, ఇదిగో పూలి బిడ్డలమై వచ్చిన మూరా అని దమ్ము చూపిస్తారంటూనే. ఎందుకు మరి అటు దిక్కు పోతున్నది? తెలుగు రాష్ట్రాలు అక్కన ఆడబిడ్డ కంటే ఎక్కువనే చూసుకున్నాయి కదనే. ఏమున్నదక్క ఏమున్నదక్క, ముల్లే చదువుకున్నా వెళ్ళిపోతా ఉన్నాయి వల్ల నాకు ఇంకా ఏమున్నదక్క ఏమున్నదక్క ఏమున్నదక్క. ఇంకు లేని పెన్నన్నా పదవి లేని పొలిటీషియన్ అన్నా ఈ సమాజంలో ఇల్లు ఉండదే అక్క. అవసరం తీరినాక అక్కకు పడేస్తది. అందుకేనే అక్క సేవలు ఇక్కడ అంతరించిపోయినాయి కాబట్టి అర్వ దేశాన్ని అక్కున చేర్చుకున్నది. అసలే అర్వమోళ్లకు తమిళ భక్తి ఎక్కువ ఉంటది కదనే, మరి అక్కన అక్కున చేర్చుకుంటారంటవా? అబ్బా, అక్కేమన్నా ఉత్త తెలుగు సినిమా హీరోయిన్ అనుకుంటున్నావానే? అందుకే 16 అనాల 60 హీరోయిన్ అని ప్రూవ్ చేసుకున్నది. ఉంగాలి విజయశాంతి ఎల్లారుకు నమస్కారం అంటే సాలదానే? మొత్తానికి ఒక హానిముత్యమాసోంటి లీడర్ ను తెలుగు రాష్ట్రాలు మిస్ చేసుకుంటున్నాయి అన్నట్టు. అవును, గీతల శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా? నేను చదవలేదే అక్క. ఒక రాష్ట్రంలో పాలిటిక్స్ చెల్లకపోతే ఇంకో రాష్ట్రంలో చెల్లించుకోవచ్చు అన్నాడు. అబ్బో, కేసీఆర్ సార్ చదివినట్టే నువ్వు కూడా 70,000 పుస్తకాలు ఏమన్నా చదివినవానే? ఏమోనే, నాకు అన్ని అట్లా తెలిసిపోతుంటాయి ఎందుకో. రోబో సినిమాల సిట్టి లెక్కనే ఇట్లా చూడంగానే ఏ బుక్ నైనా స్కానింగ్ చేసేస్తా. అబ్బో, ఈయనటోడు ఉంటే జయమ్మ సమాధిలోకి వెళ్ళే సమాచారం
స్థానం ఇచ్చింది అని కూడా చెప్తది. ఏ ఏందే కాయ గుంగరిచి ఏమో గునుగుతున్నావు? ఏం లేదక్క, నువ్వు చాలా గ్రేట్ అని చెప్తున్నా. ఏ ఎంతైనా విజయశాంతకు గ్రేటే. నాకైతే ఈ జయక్కకు ఆ జయమ్మే కళలకచ్చి చెప్పినట్టు అనిపిస్తున్నది, అన్నా డిఎంకే పార్టీలకు వచ్చేసేయమని. గ్రేట్ అక్క, అక్క గ్రేట్. గదుల్లా సంగతి రాములమ్మ సేవలు గింతటితోని సమాప్తమని చెప్పబోతున్నదట తెలుగు రాజకీయాలకు. ఓగాల పోతేనేమో ఆల్ ది బెస్ట్, ఈయనే ఉంటే కీపిట పక్క. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళీ రేపటి వార్తలు కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.